డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. ఇంతకు ముందు కూడా మన ప్రోగ్రాంలో మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా టాపిక్స్, అంటే చాలా రెమెడీస్ కావచ్చు, మనకి టాపిక్ కావచ్చు, గురుగారు మనతో షేర్ చేశారు. ఈరోజు కూడా అదే టాపిక్ మీద మళ్ళీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం. ఆత్మనమస్కార్. సో ఇంతకుముందు మనము మనీ మేనిఫెస్టేషన్ మీద ప్రోగ్రామ్స్ చాలా చేసాం. Yes. సో దాని నుంచి ప్రాఫిట్స్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు. అండ్ కొంతమంది ఏంటంటే మనకి ఇంకా మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు, పాసిబుల్ వేస్ ఆర్ ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నవి ఎలా చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. Okay. సో ఈ రోజు మీరు మాకు షేర్ చేయాలి. We'll decode. Yeah. Thank you God. Thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్. మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాసు అండ్ అలానే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎన్నో హిడెన్ యూనివర్సల్ సీక్రెట్స్ మనం రివ్యూల్ చేయడం జరిగింది. అండ్ చాలామంది మనీ కొరకు సఫర్ అవుతున్నారు. ఈ వీడియోలో అసలు మనీ గురించి కొన్ని హిడెన్ సీక్రెట్స్ మనం రివ్యూల్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ వరల్డ్స్ ది బెస్ట్ ప్రాక్టీస్. వై? బికాస్ ఈ హోల్ గ్లోబ్లోనే డిఫరెంట్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో లాట్ ఆఫ్ పీపుల్ మన క్లయింట్స్ ఉన్నారు, మన డిసైపుల్స్ ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, మన పరివారం ఉంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతా ఉన్నానో ఈ సాధన, ఈ టెక్నిక్, ఈ ప్రాక్టీస్ వీళ్ళందరూ ఆచరించారు. ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా కన్వర్ట్ అయ్యి ఉన్నారంటే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఉన్నాం కానీ ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా డబ్బే లోటు లేదు, ఉండదు. వై? బికాస్ ఈ సీక్రెట్స్ అని మేము లైఫ్లో ఆచరణలో పెడతాము కాబట్టి అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చింది. అండ్ దీనికి బీజం వేసింది కర్త కర్మ క్రియ శ్రీ వైబ్రెంట్ వంశీని. ఇది బయటకు తీసుకొచ్చింది మనమే. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క సాధనకి క్రియేటర్ మనమే. ఎన్నో మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్లో భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల అనుగ్రహం, ప్రకృతి యొక్క దీవెన, తల్లిదండ్రుల యొక్క దీవెన, మా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ యొక్క చల్లని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్నో సాధనలు చేస్తున్నాము, స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఈ ప్రాసెస్లో విశ్వమే ఇచ్చిన సంకేతం, భగవంతుడే ఇచ్చిన సంకేతం, ఆ సంకేతను అనుసరించి డిజైన్ చేసిన, క్రియేట్ చేసిన సాధన అని కూడా చెప్పొచ్చు. ఓకే. మనీ అన్నది హైయెస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ. మనీ అనేది హైయెస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ. సి, మన భౌతిక శరీరం నుండి, మన ఇన్నర్ కాన్షియస్నెస్, ఆత్మ, సోల్ నుండి ఒక ఎనర్జీ బయటకు రిలీజ్ అయ్యి యూనివర్స్లో ఉన్న అనంత బ్రహ్మాండం విశ్వంలో ఉన్న మనీ ఎనర్జీకి మ్యాచ్ అయితే, ట్యాప్ అయితే, మనీ ఎనర్జీ నుండి ఒక ఎనర్జీ మన లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ప్రక్రియ జరిగినప్పుడు అద్భుతాలు క్రియేట్ చేసేస్తాం. ఆ ప్రక్రియ జరిగేటప్పుడు ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న విశ్వ సంపదని అట్రాక్ట్ చేసి ఆకర్షించే శక్తి మన శరీరంలో డెవలప్ అయిపోతుంది. సింపుల్. ఇక్కడ ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీ భౌతిక శరీరం నుండి, మీ ఆత్మ, ఇన్నర్ సెల్ఫ్, మీ సోల్ నుండి ఒక డిఫరెంట్ వైబ్రేషన్, ఒక ఎనర్జీ బయటకు రిలీజ్ అవ్వాలి. ఈ బయటకు రిలీజ్ అయిన ఎనర్జీ ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న హైయెస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ అయిన మనీకి టచ్ అవ్వాలి, ట్యాప్ అవ్వాలి. ఎప్పుడైతే మన ఎనర్జీ వెళ్ళి ఆ ఎనర్జీతో టచ్ అవుతుందో మనీ ఎనర్జీ మన లోపలికి ట్రాన్స్ఫర్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుందో అనంత బ్రహ్మాండంలో ఉన్న ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ భౌతిక శరీరంలోని ట్యాప్ అయిపోతుంది. ఒక న్యూరాన్గా, ఒక ఆర్గాన్గా, ఒక సెల్గా బాడీలో డెవలప్ అయిపోతుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరిగితే మరి ఎప్పుడు చేయాలా? మీ ఓపిక, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఫ్రీ టైంలో, కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, పడుకునే ముందు, పడుకునే లేచాక, 11 తర్వాత, ఈవినింగ్ 6 PM, నైట్ 8 PM, ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు. ఇది ఎవ్రీడే చేయాలమ్మా మీరు. ఇది ఎవ్రీడే మనం క్రియేట్ చేసిన సాధన, రిజల్ట్ ఓరియంటెడ్ సాధన, ప్రాక్టీస్. ఇది మీరు చేయగలిగితే ఏమవుతుంది? ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. మీ నుండి మనీకి, మనీ నుండి మీకు. ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుందో ఈ భౌతిక శరీరంలో ధనాన్ని ఆకర్షించే శక్తి బాడీలో ట్యాప్ అయిపోతుంది. ఇంకా ఉండిపోతుంది. ఇంకా డబ్బుకు లోటు ఉండదు. జనరేషన్స్ టుగెదర్ ఇంకా డబ్బుకు లోటు ఉండదు. పలానా సమయానికి 25 లక్షలు కావాలి, ఎలా వస్తుందో తెలియదు, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఎందుకు? ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఆ ఎనర్జీ మన శరీరంలో ట్యాప్ అయిపోయింది. సో వచ్చేస్తుంది. ఏమి చేయాలా? పాయింట్ నెంబర్ 1,
మీ బాడీలో, మీ వ్యాలెట్స్లో, మీ పాకెట్స్లో ఎంప్టీ పాకెట్స్ ఎప్పుడు ఉండకూడదు. ఉండకూడదు. కొన్ని కరెన్సీ నోట్స్ మన పాకెట్స్లో, మన వ్యాలెట్స్లో ఉండాలి. ఎందుకు ప్రస్తుతం ఉండాలి? ఎవరు క్యారీ చేయట్లేదు అసలు. ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ అయిపోయింది. Online. డిజిటల్ కార్డ్స్, ట్యాపింగ్, ఎవరు క్యారీ క్యూఆర్ కోడ్ స్కానింగ్, అంతా ట్యాపింగ్ అయిపోయింది. కానీ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ క్యారీ చేయాలి మా. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్స్ అన్ ఎనర్జీ, వీ హ్యావ్ టు క్యారీ అంతే. కొన్ని కరెన్సీ నోట్స్ పాకెట్లో ఉండాలి. ఎప్పుడైతే కరెన్సీ నోట్స్ పాకెట్లో ఉంటాయో ఐఎమ్ నాట్ ఎంప్టీ, నా దగ్గర ఏమీ లేదన్న ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆల్రెడీ డబ్బు ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ బాడీ మీద పాస్ అవుతుంటుంది. అండ్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఎంప్టీగా ఉంది అనుకోండి, అకౌంట్లో 10 కోట్లు ఉండనివ్వండి, వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఎంప్టీగా ఉంటే మైండ్లో ఏం ట్రిగ్గర్ అవుతుంది? స్వామి నువ్వు ఎంప్టీరా, నీ వ్యాలెట్ ఖాళీరా. వ్యాలెట్ దేనికి? కరెన్సీ నోట్స్ పెట్టుకోవడానికి కొనం, లేదా కొండం మానే. సింపుల్. వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఎంప్టీ అనే సంకేతం మైండ్కి రాకూడదు. ఎందుకంటే మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి ఇమాజినేషన్కి రియాలిటీకి డిఫరెన్స్ తెలియదు, వ్యత్యాసం తెలియదు. అందుకే బ్రెయిన్ మనం రైట్ వేలో రీప్రోగ్రామ్ చేసామనుకోండి, ఆడ కూర్చుంటాం. రాంగ్ వేలో చేస్తే ఏదో షెడ్లో తేలుతాం. సో పాయింట్ నెంబర్ 1, కొన్ని కరెన్సీ నోట్స్, బంచ్ ఆఫ్ నోట్స్ మీ వ్యాలెట్స్లో, మీ పాకెట్స్లో ఉండాలి. పాయింట్ నెంబర్ 2, దీన్ని హార్ట్ చక్ర అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చక్ర ఇన్ అవర్ బాడీ. భౌతిక శరీరంలో 112 చక్రాస్ ఉంటాయి, 112 చక్రాస్ ఉంటాయి. ఈ 112 చక్రాస్లో హార్ట్ చక్ర ఇస్ వెరీ పవర్ఫుల్. కొన్ని కరెన్సీ నోట్స్, కొన్ని బంచ్ ఆఫ్ నోట్స్ తీసుకొని హార్ట్ చక్ర దగ్గర పెట్టి, దానిపైన లెఫ్ట్ హ్యాండ్, దాని మీద రైట్ హ్యాండ్ పెట్టాలి. పెట్టి మన లవ్ని, మన ఎమోషన్ని, మన ఫీలింగ్స్ని, మన ప్రేమని, మన ఆప్యాయతని, మన లస్ట్ని, మన రొమాన్స్ని తెలిసి తెలియక మనం ఇబ్బంది పెట్టుంటే, డబ్బును తక్కువ చేసి మాట్లాడుంటే క్షమించమని క్షమాభిక్ష కోరుకోవాలి. ఫర్గివ్ మీ అని క్షమాభిక్ష కోరుకోవాలి. తెలిసి తెలియక తక్కువ చేసి మాట్లాడుంటాం, సారీ చెప్పాలి. అన్ని లవ్ ఎమోషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ సంపత్కి చూపించాలి. ఎప్పుడైతే ఇలా మనష వాచ కర్మన గుండె లోతుల నుండి మాట రావాలి. ఏదో గురువుగారు చెప్పారు కదా నామకవాసి, ఆ మనీ లవ్ యూ, ఆ థ్యాంక్ యూ అంటే హార్ట్ నుంచి రావాలి, లోపల నుంచి, గుండె లోతుల నుండి రావాలి. ఆ మాట చెప్పేటప్పుడు బాడీలో ఉన్న ఎవ్రీ సింగిల్ సెల్ దీని కొరకు ఆలోచించాలి. ఎవ్రీ ఆర్గాన్ యొక్క కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండాలి. ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ కరెన్సీ నోట్స్ మీదకి వెళ్ళిపోవాలి, హార్ట్ చక్ర మీదకి. అది ఈరోజు వస్తుందా? ఇట్ టేక్స్ ప్రాక్టీస్. గురు పరంపరలో వెళ్ళాలి, ప్రాక్టీస్ కావాలి, సాధన కావాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఇది పెట్టుకుంటూ అయ్యో స్టవ్ మీద ఏదో పెట్టేసాను పొంగిపోతుందేమో అని ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు హ్యావ్ కొంత టైం పెట్టాలి. కంప్లీట్ చెప్తున్నాను కదా, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్, వేర్ ఎనర్జీ గోస్ వైబ్రేషన్ గోస్, వేర్ వైబ్రేషన్ గోస్ యూనివర్సల్ ఎనర్జీతో మ్యాచ్ అవుతుంది, ట్యాప్ అవుతుంది. ఎప్పుడైతే ట్యాప్ అవుతుందో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ మనీ అనే ఎనర్జీ మన బాడీలో ట్యాప్ అయి ఉండిపోతుంది ఒక ఆర్గాన్గా. ఇంకా డబ్బుకు లోటు ఉండదు. మీరు చెప్పండి, తెలిసి తెలియక నిన్ను తక్కువ చేసి మాట్లాడితే దయచేసి క్షమించు, పొరపాటు చేశాను అని లెంపలేసుకోండి, తప్పేంటి. తక్కువ చేసి మాట్లాడడం అంటే నెగటివ్ ఏమిస్తాం మనం? డబ్బుదేముందిలేరా అనేస్తాం. డబ్బుదేముందా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేది డబ్బే. 300కి చెప్పులు వస్తాయి, 30,000కి చెప్పులు వస్తాయి, 3,000కి చెప్పులు వస్తాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐ లవ్ యూ అని చెప్పడానికి డబ్బు అక్కర్లే, బట్ ఆ ప్రేమను చూపేయడానికి డబ్బు కావాలి. డబ్బుదేముందిరా, ఫ్రెండ్స్ ముఖ్యం. డబ్బు ఉంటే నాలు ఉంటారు, అది కామన్ సెన్స్. చాలా మంది చూస్తుంటాం ఈ వర్డ్ ని యూజ్ చేస్తుంటారు. డబ్బుదేముందిలే, డబ్బునేమైనా చెట్లు కాస్తున్నాయా? పేపర్ ఇస్ మేడ్, ఏముందిలే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే మాట కూడా అంటారు. రేపటి రోజు లేకుంటే గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తే ఏమైతుందో తెలుసా? మళ్ళీ కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రాదు అన్న కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏముంది, సింపుల్ గా అనేస్తాం, డబ్బుదేమైనా మొక్కలు చెట్లు కాస్తాయని. పేపర్ మేడ్ అవుతుంది ప్లాంట్ నుండే కదా, అక్కడ నుండే కదా. బీజం ఎప్పుడు మర్చిపోకూడదు. వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ నువ్వు తీసుకోవాలన్నా, నీ పిల్లలకి ఇవ్వాలన్నా, నీ పేరెంట్స్కి ఇవ్వాలన్నా డబ్బే. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా మనీనే, ఒళ్ళు కప్పుకోవాలన్నా మనీనే, రోటీ కప్పడా మకాన్ మనీనే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనీనే. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ద మనీ. కరెన్సీకి కనెక్ట్ అవ్వంది చూపించండి నాకు ఒక్కటి. నథింగ్. ఇన్ డెప్త్ డీకోడ్ చేసి వెళ్తే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. సో ఫస్ట్ ఈ నెగటివిటీ థాట్ అగేన్స్ట్ మనీ ఫస్ట్ మాట్లాడద్దు అంటారు. మాట్లాడేస్తున్నాము కదా, దానికి ఇప్పుడు సారీ చెప్పాలా? తెలిసి గానీ తెలియక గానీ నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, పొరపాటు అయింది, ప్లీజ్ ఫర్గివ్ మీ. క్షమాభిక్ష కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఎంత విశ్వ సంపదని నేను నా గృహంలోకి, నా జీవితంలోకి మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. I love you, money. You are my best friend. You are my dad. You are my mom. You are everything to me. You are God. నువ్వే నా ఊపిరి, నువ్వే నా శ్వాస. మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నాను. I love you. I respect you. I attract you. Money loves me. Money respects me. Money attracts me. నేను ఒక గొప్ప ధనాకర్షుడిని.
నేను ఒక గొప్ప సంపాదకుడిని, డబ్బును నేను ఇలా ఖర్చు పెట్టగలను, ఇలా సంపాదించగలను. ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు అవసరం. డబ్బుకి మన ఎమోషన్ని, మన ప్రేమని, మన గౌరవాన్ని కూడా చూపించాలి. మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్. Money comes to me, money flows to me. I am abundant, I am financially free, I have money right now in my life, I have money everywhere in my life. My wallet is overflowing with money. My wallet is overflowing with money. My life is overflowing with money. My pockets is overflowing with money. Money comes to me, money flows to me. I am abundant, I am financially free. Money is overflowing in my life. Money is circulating in my life. Money is dancing in my life. లవ్ని, ఎమోషన్ ఎలా చూపేయాలంటే ఆ మాట మౌత్ నుండి రాకూడదు, హార్ట్ నుండి రావాలా, గుండె లోతుల నుండి రావాలా. మనష వాచ కర్మన మీరు ఫీల్ అవుతావు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఈవినింగ్, పడుకొని లేచాక, పడుకునే ముందు ఈ లవ్ని, ఈ ప్రేమని, ఈ బాధని, తెలిసి తెలియక తప్పుగా అనేసాం కదా, బాధపడుతూ ఆ బాధను కూడా తెలియజేయాలి. మార్క్ మై వర్డ్స్, మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇది మీరు ప్రతిరోజు చేయండి. ఎలా చేయాలా? గుండె లోతుల నుండి రావాలా. అది ఒక రోజులో అవుతుందా? ఇట్ టేక్స్ ఎ ప్రాక్టీస్. చాలా సాధన చేయాలి. ఇంక కంప్లీట్ ఫోకస్ దాని మీద ఉండాలి. వెనకేమో జరుగుతుంది, పక్కింట్లో ఏమో జరుగుతుంది, అక్కడ ఏదో చప్పుడు వస్తుంది, ఇక్కడ ఏదో చప్పుడు, ఇంకా వేరే పక్కన ప్రపంచం అంతమైపోయినా నీకు అనవసరం. కంప్లీట్ ఫోకస్ ఏడు ఉండాలి. హార్ట్ చక్ర మీద ఉండాలి, డబ్బు మీద ఉండాలి, కరెన్సీ మీద ఉండాలి. పడుకొని లేచాక చేయండి మా, పడుకునే ముందు చేయండి, ఆఫ్టర్నూన్ ఫ్రీ టైం ముందు చేయండి. కారులో వెళ్తున్నారు, ఎక్కడో టీ బ్రేక్ కోసం ఆపారు, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కారు. గ్రాటిట్యూడ్ కార్కి చెప్తూ, ట్రావెలింగ్కి చెప్తూ, అగైన్ మళ్ళీ మనీ కొరకు ప్రేయర్ చేయండి. వీలైన సార్లు 5 to 10 times చేయండి. ఓపిక, పేషెన్స్, దానికి టైం పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో ఒక తెలియని కనెక్షన్, ఒక ఎనర్జీ మనీతో మనకి ఏర్పడుతుంది. ఎందుకు? ఈ భౌతిక శరీరం బయటికి తల్లి కడుపు నుండి రాకముందు నుండి కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాం. 9 నెలలు మనం గ్రో అవడానికి తల్లి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చింది, మెడిసిన్ ఇచ్చింది, దాని అన్నిటికీ కరెన్సీ అవసరం. అంటే మనం గ్రో అయ్యి బయటకు రావడానికి కూడా డబ్బుతో లింక్ అయి ఉన్నాం. అండ్ భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళాక ఆ శరీరాన్ని దహించడం కొరకు కూడా డబ్బు అవసరం. ఎవ్రీ సింగిల్ సెల్, ఎవ్రీ సింగిల్ ఆర్గాన్, హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు డబ్బుతో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి డబ్బు మన దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. కాకపోతే తెలిసి తెలియక మనం డబ్బును తక్కువ చేసి మాట్లాడున్నాం. రెండోది, అయ్యో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాను, ఈఎంఐ కట్ అయిపోయింది అనే బాధ ఉంటుంది. బాధ అనే ఎమోషన్ యాడ్ ఆన్ చేసేసాం. అది చేయకూడదు. డబ్బు కట్టేటప్పుడు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పండి. థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్తూ డబ్బు ఖర్చు పెట్టండి. మనసులో ఐ లవ్ యూ మనీ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ అట్రాక్ట్ యూ, మనీ లవ్స్ మీ, మనీ రెస్పెక్ట్స్ మీ, మనీ అట్రాక్ట్స్ మీ అని చెప్తూ డబ్బు ఖర్చు పెట్టండి. ధైర్యంగా నవ్వుతూ ఛాతీ ముందు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టండి. అవును, మాక్సిమం పర్సన్స్ అదే, ఈ రోజు ఏదైనా ఖర్చు పెట్టినట్టు అయితే వెళ్ళి ఆలోచిస్తారు, అబ్బా ఈ రోజు ఫ్యామిలీకి స్పెండ్ చేస్తారు, బట్ చూడండి ఇంత ఖర్చు అయిపోయింది, ఇంత ఖర్చు అయిపోయింది మనీ అని చెప్పేసి బాధపడతారు. ఏ ఎమోషన్ మీరు మనీకి యాడ్ చేస్తున్నారు? బాధ. బాధ అనే ఎమోషన్ మనీకి యాడ్ చేస్తే డబ్బు ఉంటుందా? అది నెగటివ్. అదే లవ్ అని యాడ్ చేయండి, హ్యాపీ అని యాడ్ చేయండి, అట్రాక్ట్ అని యాడ్ చేయండి, కృతజ్ఞత యాడ్ చేయండి, రెస్పెక్ట్ యాడ్ చేయండి, సారీ యాడ్ చేయండి, ఫర్గివ్ యాడ్ చేయండి. ఏం చేస్తుంది డబ్బు? ఇవన్నీ పాజిటివ్. యాడున్నా ఎత్తుక్కొని మీ ఇంటికి వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే ఒక పిల్లో టెక్నిక్ ఉంది. పడుకునే ముందు ఆ ప్రేయర్ చెప్పి పిల్లో కింద కరెన్సీ పెట్టుకోండి. ఇంటి దగ్గర అయితే కనుక, హాస్టల్స్ లో గట్రా ఉంటే టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు పెట్టుకోమన్నారు, ఆడెవడో తీసేసాడు, దానికి కారణం శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు అంటే హ్యావ్ సమ్ కామన్ సెన్స్ బేటా. ఇంట్లో ఉంటే పిల్లో కింద పెట్టుకో. పడుకునే ముందు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని చెప్తూ పడుకోవాలి. విశ్వనామ స్మరణం అవుతుంది. అది మైండ్ మొత్తం మనీ మనీ అని ఉంటుంది. లేవగానే మొదటి అడుగు పెడతాం, డబ్బు అని చెప్పి ఫస్ట్ ఎడంకాలు పెట్టాలి. సంపద అని చెప్తూ రైట్ లెగ్ పెట్టాలి. నడిచేటప్పుడు కూడా డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అని చెప్తూ అడుగులు వేయాలి. ఏమైతుంది? సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. ఏమని? ఐఎమ్ ఎ మిలియనియర్, ఐ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ బాక్స్ ఇన్ మై అకౌంట్ అని చెప్పి రీప్రోగ్రామ్ అవుతుంది. ఎంత బ్రహ్మాండంగా నువ్వు రీప్రోగ్రామ్ చేయడానికి మాస్టర్ అయిపోవాలా. ఈ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్, ఈ సాధన క్రియేటర్స్ మనమే మీకు ఇచ్చేసా సీక్రెట్. ఇది మీరు చేసి డబ్బును గౌరవించడం స్టార్ట్ చేస్తే యాడున్న ఎత్తుక్కొని మీ ఇంటికి వస్తుంది అవకాశాల రూపంలో. ఎరుకుతో ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి. మూడోది, మనం కర్మయోగలం పని చేయాలి. నేనే చాలా మంత్రోపదేశాలు ఇస్తా ఉన్నా. ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి మనీని అట్రాక్ట్ చేసే ప్రేయర్స్, సిచ్యువేట్స్ నేనే ఇస్తా ఉన్నా. దానికి సంకల్పానికి, సాధనకి పని కూడా తోడవ్వాలా, కర్మ యాక్షన్ కూడా తోడవ్వాలా. మార్నింగ్ లేచి మేనిఫెస్టేషన్ చేసేసి పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటే శివైక్యం గోవింద గోవింద తేల్తాం, యాడో షెడ్ లో తేల్తాం. పని జరగాలి. ఇవన్నీ జరిగితే 100% ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఒక స్విచ్ వర్డ్ చెప్తా, మనీ ద్వీపం, మనీ ద్వీపం, మనీ ద్వీపం అన్న పదం ఎక్కువ చెప్పండి. శ్రీం బ్రిజీ, శ్రీం బ్రిజీ, శ్రీం బ్రిజీ.
క్రీమ్ బ్రిజీ, క్రీమ్ బ్రిజీ, క్రీమ్ బ్రిజీ, ఓం శ్రీం శ్రీం. ఈ పదాలు ఎక్కువ చెప్పండి, ఓకే. డబ్బుకి ఇంక లోటు ఉండదు. లేవగానే పడుకునే ముందు ఖాళీ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎలా కట్టాలి, ఆ బ్యాంక్ లోన్ ఎలా తీర్చాలి, పాప మెచ్యూర్ ఫంక్షన్ టైం దగ్గరకు వచ్చింది, పెళ్ళి, ఇలా ఆలోచించకూడదు. పైనుండి కనక వర్షం, ధనవర్షం కురుస్తుంది, నేను ఆల్రెడీ కుబేరుడిని అన్న ఆలోచనలతో ఇవి చెప్పాలి. చెప్పేటప్పుడు మనీ ఎనర్జీకి ట్యాప్ అవుతాం, ఆ మనీ ఎనర్జీ మనకు వచ్చి ట్యాప్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుద్ది. ఈ ట్రాన్స్ఫరింగ్ జరిగే ప్రాసెస్లో ఉన్నత శిఖరాలకు వెళ్తాం. దీస్ ఆర్ ద సీక్రెట్స్. ఎటువంటి ఛాలెంజ్ ఉన్న కామెంట్లో టైప్ చేయి, నీ పేరు టైప్ చేయి, నీ లొకేషన్ టైప్ చేయి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ, ప్రేయర్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్, బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. ఎటువంటి ఛాలెంజ్ ఉన్న కామెంట్లో టైప్ చేయి, దేనికి సఫర్ అవుతున్నా కామెంట్లో టైప్ చేయి. పలానా ఇష్యూ ఉంది, పలానా ప్రాబ్లం ఉంది, కెరియర్, యాక్టింగ్, పాలిటిక్స్, అది ఇది ఏ ఛాలెంజ్ ఉన్నా కామెంట్లో టైప్ చేయి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్ ఉంది, ఆ కామెంట్స్ అన్ని ఛానలైజ్ చేసి నా వరకు తీసుకొస్తారు. దానికి రిలేట్ చేస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని నేను మాటిస్తా ఉన్నా. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. దేనికి సఫర్ అవ్వద్దు. మనిషిగా పుట్టాము, కోటీశ్వరుడిగానే చావాలా. ఇఫ్ యూ బార్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని బిల్ గేట్స్ గారు చెప్పున్నారు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం నీ తప్పే, నీ తప్పే. సీక్రెట్ తెలుసుకున్నావు కదా, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి, నడవండి, విశ్వమాల ధరించండి, ఒక పరంపరంగా నడవండి. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి ఎందుకు రావో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యు ఆర్ రెడీ టు చేంజ్, మారడానికి రెడీ అయితేనే ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి. అండ్ వీలైనంత వరకు ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి పంచడంలో తప్పలేదు. నువ్వు షేర్ చేయడం ద్వారా ఆయన సబ్జెక్ట్ విని, ఆయన సబ్జెక్ట్లోకి వచ్చి ఫాలో అయ్యి, ఆయన మిలీనియర్ అయితే ఆయన ఇంటి ఇష్టదైవాల ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందిస్తావు. ఎందుకంటే ఆయన సక్సెస్ అవ్వడానికి బీజం నువ్వేసావు. ఆ బ్లెస్సింగ్స్ కూడా తీసుకో. వీలైనంత మందికి షేర్ చేయండి. త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. తెలియని సింపుల్ థింగ్స్ మన డైలీ లైఫ్లోనే మనం పాటించేవి అండ్ నెగిటివ్ వైబ్స్ మనం ఎలా స్ప్రెడ్ చేస్తున్నాం అనేది మీరు మాకు తెలియజేశారు. అండ్ దీని మీద కూడా ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మీరు ఒకటి కండక్ట్ చేస్తున్నారు కదా ఈ మంత్. సో దాని గురించి కూడా ఎంక్వైరీస్ అండ్ ఆల్ మాకు చాలా వస్తున్నాయి కమెంట్స్లో, గురుగారు షేర్ చేస్తున్నారు కదా అని. సో వాట్ ఇట్ ఈస్ అబౌట్ ఈ ప్రోగ్రామ్లో మీరు ఏం షేర్ చేస్తున్నారు అండ్ హౌ వీ కెన్ రీచ్ అండ్ ఆల్? సింపుల్, ఇమీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. డిఫరెంట్ కంట్రీస్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. నాకు తెలిసి 5 to 6 స్లాట్స్ ఉండడం గగనం. వై బికాస్ స్లాట్స్ అయిపోయాయి అని చెప్పి నా టీం నుండి నాకు మెసేజెస్, మెయిల్స్ వస్తా ఉన్నాయి. ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. మీకు దొరికితే మీ ఆశీర్వాదము భగవంతుడి ఆశీర్వాదం. ఎందుకంటే ఈ వీడియోనే యూనివర్స్ చూస్ చేసుకుంది కనుక ఈ వీడియో మన ముందుకు వచ్చింది. ఆ టాపిక్ మా ద్వారా చెప్పించింది. వీఆర్ యూనివర్సల్ మెసెంజర్స్, ట్రై టు అండర్స్టాండ్. అండ్ సెకండ్ థింగ్, 360 degreesలో ఒక మానవుడు ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, కుబేరులు ఎలా అవ్వాలి, ధనవంతులు ఎలా అవ్వాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఎలా, కంప్లీట్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇచ్చేస్తా ఉన్నాం. అండ్ ఈ 7 days లైవ్లో కొన్ని సాధనాస్, ప్రాక్టీసెస్, మనీ మెడిటేషన్స్, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాస్, వాట్ నాట్, A to Z సొల్యూషన్. మనకి ఎటువంటి సఫర్ అవుతున్నా A to Z సొల్యూషన్ యూనివర్స్తో అలైన్ అవ్వడమే. నేచర్తో అలైన్ అవ్వాలా, గాడ్స్ ఎనర్జీతో అలైన్ అవ్వాలి. అలైన్ అవ్వడం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక పని మొదలు పెడితే రిజల్ట్ వస్తుంది. హోల్ సీక్రెట్స్, ఏది ఛాలెంజ్ ఉన్నా, ఉద్యోగం, యాక్టింగ్, ఏ కెరియర్లోనైనా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. మేనిఫెస్టేషన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకొని కర్మయోగులుగా మనం పని చేయాలి. సీక్రెట్ మొత్తం చెప్పేస్తున్నామా. ఈ 7 daysకి రికార్డింగ్స్ ఇస్తున్నాము. లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఫ్యామిలీతో అటెండ్ అవ్వండి. November 8వ తారీఖు నుండి 7 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. సో అండ్ మీరు కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ మా ప్రోగ్రామ్ లో కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని ఎక్కడ చెప్పనివి కూడా. సో వాటికి కూడా చాలా మంచి రీచ్ వచ్చింది మనకి. చాలా వ్యూస్ అనేవి కూడా చాలా వచ్చాయి. అండ్ దానికి ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. లైక్ ఎలా మేము ఇంకా వేరే ప్రాబ్లమ్స్ తో వాళ్ళు కమెంట్స్ చేయడం జరిగింది. సో వాటన్నిటికీ సొల్యూషన్స్ మీ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో దే హ్యావ్ టు రీచ్. సో చూసారు కదా వ్యూస్, మనకి నార్మల్ గా గురుగారు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు దిస్ మంత్ ఆఫ్ 8th నుంచి. సో మార్నింగ్ మనకి 4 నుంచి 7:30 అరౌండ్ ఈ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అండ్ చాలా స్లాట్స్ అనేవి మనకి ఫిల్ అయిపోయాయి. ఓన్లీ ఫ్యూ స్లాట్సే మనకి లెఫ్ట్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ స్లాట్సే ఉన్నాయి. సో సింగిల్ డిజిట్తో ఉన్నవి. సో తొందరగా ఎవరైతే మేనిఫెస్టేషన్ గురించి కానీ, యూనివర్సల్ ఆర్ స్పిరిచువల్ రెమెడీస్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, ఇంకా డీప్గా సబ్జెక్ట్లోకి మనకి నాలెడ్జ్ కావాలి అని కానీ, లేదంటే మన లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు వే లేదు, అన్నీ స్టక్ అయిపోయి ఉన్నాం కానీ అనుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వండి. అండ్ గురుగారు చెప్పేవన్నీ కూడా మనము పాటించినట్లయితే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది మన లైఫ్లో ఉంటుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆత్మ నమస్కారం.